చూసారా, అబ్రహాం ఈ యొక్క మత్తయి సువార్త రాసేటప్పుడు అబ్రహాం లేరు, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది. కానీ ఆయన చనిపోయినా సరే ఆయన గురించి ప్రస్తావించాడంటే ఆయన ఈ లోకంలో బ్రతికినప్పుడు ఎంత భక్తిగా జీవించారో, ఎంత దేవుని కొరకు బ్రతికారో దేవుడు గుర్తుపెట్టుకుంటాడో. ఈ లోకంలో మన ఎఫెక్ట్ ఎలా బ్రతకాలంటే, మనం చనిపోయినా సరే మన ప్రభావం ఇక్కడ ఉండాలి. ఆ ప్రభావం ఈ లోకంలో ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే నీ ప్రభావం చనిపోయినా సరే చెప్పండి ఇక్కడ ఉంటుంది అన్నమాట. నీ గురించి మాట్లాడుకుంటారు. అబ్రహాము చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా సరే దేవుడు అబ్రహాము పేరుతోనే కొత్త నిబంధనను స్టార్ట్ చేశాడు. దావీదు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినా దావీదును మర్చిపోలేదు. వాళ్ళ భక్తిని దేవుడు గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ దేవుని పట్ల ఎంత విధేయులుగా విశ్వాసంతో జీవించారో అది తెలియపరుస్తూ ఉన్నారు. మనకి మాదిరిగా వాళ్ళని ఉంచాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఎలాంటి బ్రతుకును బ్రతుకుతున్నామో, మన జీవితాలన్నీ ఎలా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగిన జీవితాలుగా, దేవునితో సహవాసం చేసే జీవితాలుగా ఉన్నప్పుడే మనము తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉంటాము. ఈ యొక్క వంశావళిలో, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చాలా మగవాళ్ళు ఉన్నారు. ఇందులో పురుషులు చాలా మంది ఉన్నారు. ఇంచుమించు 40 మంది వరకు పురుషులు కనపడతారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, చెప్పండి, యూదా, పెరెసు, ఎస్రోము, ఆరాము, అమినాదాబు, నయోసను, వీళ్ళందరూ కూడా కనబడతా ఉంటారు, పురుషులు కనబడతా ఉంటారు. కానీ ఈ పురుషుల మధ్యలో 5 స్త్రీలను దేవుడు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో దేవుడు రాయించాడు. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది స్త్రీలండి? 5 స్త్రీలు. ఆ యొక్క 5 స్త్రీల గురించి ఈరోజు మనము వాళ్ళ నుంచి ఎందుకు వాళ్ళని అంత స్పెషల్గా దేవుడు తన వంశావళిలో పెట్టడానికి ఇష్టపడ్డాడు అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలను బట్టి దేవుడు ఏమై ఉన్నాడో మనము ఆలోచిస్తూ ఆరాధన చేద్దాం. వాళ్ళ యొక్క జీవితాలు మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ యొక్క బైబిల్లో ప్రకటించబడుతున్న యొక్క ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఎట్లాంటి దేవుడు అనే విషయం మనకి ప్రస్ఫుటంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆ మాటలను బట్టి ఆరాధన చేస్తూ వాళ్ళ యొక్క జీవితాల నుంచి మనం ఒక పాఠాలు నేర్చుకుందాం. మొదటిగా ఎవరంటే తామారు. చెప్పండి ఎవరండి? 3వ వచనంలో కనబడుతుంది. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను. హల్లెలూయా చెప్పండి. యూదా తామారునందు, తామారు అంటే అమ్మాయి పేరమ్మ. ఈ తామారు ఎవరంటే యూదా గారు కోడలు. ఈ యోధా ఎవరు సార్ అని అంటే యాకోబు యొక్క 4వ కుమారుడు యోధా. చెప్పండి, యోధా ఎవరండి? యాకోబు యొక్క 4వ కుమారుడు. ఆ 4వ కుమారుడు అయిన యూదా తన కోడలు తామారునందు, తామారుకి యూదాకి